యూత్తో కామెడీ, డ్యాన్స్ మరియు యాక్షన్ సీన్లతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తున్నారు పుష్ప ఫ్యూజన్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. పుష్ప సినిమాలో హీరో శాండిల్వుడ్ సామ్రాజ్యాన్ని శేషాచలం అడవుల్లో మొదలెట్టి సిండికేట్కి రారాజైతే, మన స్కిట్లో హీరో సాఫ్ట్వేర్ స్టార్టప్ని సేల్సించో అపార్ట్మెంట్లో మొదలెట్టి CEO లెవెల్కి ఎదుగుతాడు. సినిమాలో లానే మన స్కిట్లో కూడా పుష్ప, కేశవ, శ్రీవల్లి, వనజ, కొండారెడ్డి, జక్కారెడ్డి, మంగళం సీను, దాక్షాయిని, SP షెకావత్ మరియు MP సిద్ధప్ప నాయుడు లాంటి అన్ని క్యారెక్టర్స్ కూడా యాక్షన్ మరియు కామెడీ సీన్లతో సరదాగా నవ్వేస్తారు. ముఖ్యంగా లేడీస్ ఫ్యూజన్ డ్యాన్స్లో వెస్ట్రన్, క్లాసికల్, మాస్ డ్యాన్స్లతో అమ్మాయిలు మంచి వినోదాన్ని అందిస్తారు. వీటితో పాటు అతిథి పాత్రలో దేవలోకం నుండి ఇంద్రుడు, నారదుడు ప్రత్యేక పరిస్థితుల్లో భూలోకంలోని JTS ఉగాది సంబరాలకు స్పెషల్ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చేస్తారు. మరి మీకోసం, దేవలోకం అతిథుల కోసం ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టే ముందు ఒక విజ్ఞప్తి. ఆడియన్స్ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాము. సభ ప్రారంభించండి. నారాయణ నారాయణ, ఇంద్రదేవునికి ప్రణామాలు. నారద మునీంద్రులకు స్వాగతం. సరైన సమయానికే వచ్చారు. ఇన్నాళ్ళకి ఇంద్రుడు దేవలోకం గుర్తొచ్చారా నారదా? ఇంతకీ నేను విచ్చేసింది ఇంద్రలోకానికైనా ప్రభు? రంభ, ఊర్వశి, మేనక ఎక్కడా కనబడట్లేదే. నారద మునీంద్రులు రాక నా కోసమా లేక ఇక్కడి అప్సరసల కోసమా? అమంగళం అప్రతిహతమవుగాక. నన్నే శంకిస్తున్నారా ప్రభు? ఎప్పుడు ఐటమ్ సాంగులతో కలకలలాడే ఇంద్రసభ నేడు పోసిపోతేను. నారద మునీంద్రులు బహు చమత్కారులే. ఇన్నాళ్ళు కష్టాలు మానవులకి అనుకున్నాం కానీ ఇప్పుడు ఇక్కడ కూడా మొదలయ్యాయి నారదా. ముల్లోకాలలో మీ వంటి సుఖపురుష్ ఎవరూ లేరు కదా ప్రభు. అటువంటి మీకే ఎన్ని కష్టాలా? ఏ వైభవంలే నారదా, అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు చూస్తున్నావుగా, అందరూ వర్క్ ఫ్రమ్ హోమే. ఆ కోవిడ్ మహమ్మారి దేవలోకాన్ని కూడా వదలలేదా ప్రభు? అయినా కలికాలం కాకుంటే ఎక్కడో భూలోకంలో కోవిడ్ అట. అందువలన మాకు రావలసిన ఆమ్యామ్య రాకపోవటం ఏంటి? అంతా కాస్ట్ కటింగే. అదా సంగతి. అందుకేనా మీకు ఈ దుస్థితి? ఇలాంటి ఘోర పరిస్థితి నుంచి బయటపడటం ఎలా? హతవిధి, జీవితం కళావిహీనమైంది కదా. నారద మునీంద్రులు త్రిలోక సంచారులు. ఏదైనా మార్గం చూపించండి మునీంద్ర. అందుకేగా ప్రభు మనం ఉన్నది. ఇప్పుడే ఉగాది సంబరాలు చూడటానికి భూలోకం వెళుతున్నాను. అక్కడ రోజంతా సందడే సందడి. ఆటలు, పాటలు, స్టెప్పులు, ఐటమ్ సాంగులు. అబ్బబ్బో, ఐటమ్ సాంగులు ఏంటి మునీంద్ర? అదే ప్రభు, ఇంద్రలోకంలో రంభ, ఊర్వశి, మేనక ఎలాగో భూలోకంలో సమంత, రష్మిక, తమన్నాల ఆటపాటలే ఐటమ్ సాంగులు. మరీ ఊరించకు నారదా, ఇంద్రలోకంలో లేనిది భూలోకంలోనా? మీరు అప్డేట్ అవ్వాలి ప్రభు. ఉగాది సంబరాలు చూస్తానంటే చెప్పండి, ఏర్పాటు చేస్తాను. సరే పద. కానీ కలహ ప్రభువులు, ఇందులో మమ్మల్ని ఇరికించేది ఏమైనా ఉందా మహాప్రభు? నారాయణ నారాయణ, ముల్లోకాల బాగు కోరేవాడిని, అందున ఇంద్రదేవునితో పరాచకాల ప్రభు. అలాగే కానీ ఇంతగా చెప్తున్నావు కదా, అయినా ఇక్కడే ఉంది కనుక. నారాయణ నారాయణ, పదండి JTS ఉగాది సంబరాలకి స్ట్రైట్ గా. సరే పద. విషయం తెలుసా? ఏంటే శోభ? మన ప్రోగ్రామ్ చూడడానికి ఈ దేవలోకం నుంచి ఇంద్రుడు, నారదుడు వస్తున్నారంట.
ఇంద్రుడు నారదుడే కాదమ్మా, రంభా ఊర్వశి మేనకా కూడా మన పర్ఫార్మెన్స్ చూస్తారంట. అవునా, నిజమా? అమ్మో, మన డాన్సులు మన పిల్లల డాన్సులు చూస్తే ఇంకా అప్సరసలు డాన్స్ చేయడమే ఆపేస్తారేమోనే. మన పర్ఫార్మెన్స్ కి ఏం తక్కువ, పదండి చూపిద్దాం. పదండి పదండి చూపిద్దాం. Hello rockstar, I'm your angel. Hello rockstar, I am single. Mr. Rockstar.
రే కేశవ, ఈ పాటికి మన వ్యాపారం ఆడియన్స్కి అర్థమైందంటావా? డౌట్ లేదు మచ్చా, బీజిఎం కూడా శాండల్వుడ్ వ్యాపారం మానేసే సాఫ్ట్వేర్ సామ్రాజ్యం ఏలడానికి స్టార్టప్ పెట్టున్నానరా. అంటే మన కంపెనీకి నువ్వు పుష్ప నాదెల్లా పుష్ప పిచ్చేయాలంటోడి మచ్చా. అంతే కదరా మరి, యాడికి పోయినా తెగ్గేదేలే. కానీ బాజరాని దేశంలో బిజినెస్ ఎట్లా మచ్చా చేసేది? సంపాదించేదానికి భాష కాడికి దేనికిలే కానీ తెలివి ఉంటే సార్రా. అందుకే కదరా కొండారెడ్డి కన్సల్టింగ్ కూడా మన కాడికి వచ్చి బిజినెస్ చేస్తానులే. నాకు తెలుసు మచ్చా నీ సత్తా. రే ఎవర్రా అమ్మి, సూపర్ ఉండదు. ఈ ఎదుగవ మొత్తంలో ఇట్లాంటి అమ్మిని ఒక్క తూరి కూడా చూడలేదు కదరా. మాదిరి ఉన్నాడు. అయినా మనకి వీళ్ళతో ఎందుకులేగానే మనం పోయి రీల్స్ చేసుకుందాం బా. ఆ ఎంబీ శ్రీవల్లి మచ్చ కొండారెడ్డి కన్సల్టెన్సీలా పనిచేస్తుంది. ఊరు చిత్తూరు. వెయిట్ లేకపోయినా హెడ్ వెయిట్ మాత్రం 100 దాటేసింది మచ్చ. మన చిత్తూరు అమ్మి అంటే ఆ మాత్రం ఉండాలి కానీ ముందు నన్ను చూస్తూ ఉండదేమో చెప్పురా. శ్రీవల్లి నేను చూడలేదు కానీ ఆ పక్కన పడుకు నన్నే చూస్తాంది మచ్చ. భలే సమ్మగా ఉండదు కదరా నీకు. ఆ పక్కన మట్టుకుని అన్నీ చూస్తాండి మచ్చ అని నవ్వుతా చెప్తాండావు. ఆ ఎమ్మి నన్ను చూస్తానని చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేటోని కదరా నేను. అవును కదా, నాకు బల్బే అలగలేదు మచ్చ. నాకు తెలుసురా నీకు ఇట్లాంటి ఐడియాలు రావని. ఇంకా నేనెందుకు ఈడ పోయేస్తా. టైలర్ స్విఫ్ట్ మ్యూజిక్ ప్రోగ్రాము టికెట్లు దొరుకుతాయా? బ్లాక్ లో చూసినానమ్మి, ఒక్కో టికెట్ కొనడానికి మనకి నెలకు వచ్చే దుడ్డు అంతా సరిపోతాది. వనజ టైలర్ కాడికి పోవడానికి దుడ్డు లేదా? ఎంత కావాలో చెప్పు. 3 లక్షలు అవుతుంది, ఇస్తావా? టైలర్ కాడికి 3 లక్షలు ఎందుకండి? పక్క సందులో ఇంట్లో ఆడికి పోదాంబా. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉండవు? అది బట్టలు కుట్టే టైలర్ అనుకుంటువే. ఫస్ట్ దుడ్డు ఇస్తావో లేదా అది చెప్పురా. సరే దండిగా అడుగుతున్నారు కాబట్టి శ్రీవల్లిని మా పుష్పం చూసి ఓ తూరి నవ్వమని చెప్పు. ఏంది నవ్వేది? సన్న కథ కాదే మీ ఇద్దరిది. ఇట్లాంటి పత్తాపరాలు నా కాడ కాదు గానే వేరే మాట ఉంటే చెప్పు. పుష్పమే బానే ఉంటాడు కదా, ఓ తూరి చూసి నవ్వచ్చు కదా. మా పుష్పకేమో మే సాఫ్ట్వేర్ స్టార్ట్అప్ కి CEO. వట్నా గొప్పోడుగానే ఉన్నట్టుంటాడే. సరే యాడా ఉంటాడో చెప్పు. రేపు తూరట్టు వచ్చే నవ్వేసిపోతా. మనకు మీటింగ్ టైం అవుతానులే, పోదాంపా. రే కేశవ, మనం ఈరోజు చేయడానికి ఏమైనా మిగులుండాయా? అవును మచ్చా, మరిసే పోయిండా. కొండారెడ్డి బ్రదర్స్ తో మీటింగ్ ఉన్నది. విన్నే ఆ బ్లేజర్ సరిగ్గా వేసుకో మచ్చా. ఏందిరా నీ గోల? ఈ బ్లేజర్ నాదే, ఈ భుజము నాదే. నా భుజం మీద నా బ్లేజర్ వేసుకున్నా, ఎవరి మీద వేసినానా ఏందే? ఈడే అన్న పుష్పగాడు ఈ మధ్య టోక్యోలో కన్సల్టెన్సీ పెట్టి కథలు పడతా ఉంటాడు. ఏందిరా ఈ కొండారెడ్డి కన్సల్టెన్సీగా కాంపిటీషనా? నీ కటౌట్ చూస్తా ఉంటా. చిత్తూరు సొంతలా సుంతికాయ వ్యాపారం చేసిన మాదిరా ఉండవు. కంటెంట్ ఉండాలి కానీ కట్టోడు తప్పనే ఉందన్నా. స్టార్ట్అప్ పెట్టి రిస్క్ తీసుకునే బదులు మన నాన్నడి బిజినెస్ ఉంది పుష్ప, మన దగ్గర పని చేయొచ్చుగా జీతానికే. ఏందే జీతానికే? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతూ ఉండవు? ఈ పుష్ప జీతానికి పని చేసేది లేదప్పా. పార్ట్నర్షిప్ అయితే చెప్పు, చూస్తా. ఈ విషయంలో తెగ్గేదేలే.
ఏందిరా పార్ట్నర్షిప్ అంటా ఉండవు? ఏంది నీ పెట్టుబడి? ఏంది నీ ధైర్యము? ఏందన్నట్ట గుక్క పెట్టి అడుగుతూ ఉంటారు. ఇంతవరకు పుష్ప చేసిన డీల్స్లో ఒక్క రిమార్కు వచ్చిందే లే. ఆ నమ్మకమే నా పెట్టుబడి, నా ధైర్యము. అట్నా అట్నా లెక్క పుష్ప స్మార్ట్గా ఉన్నాడు, మన దగ్గర పార్ట్నర్షిప్ చేసేద్దాం. పుష్ప తేడా వచ్చిందో, బిజినెస్లో తేడా వచ్చిందో. ఈ కొండారెడ్డి ఎంత సెడ్డాడో తెలిసిన సంపి పుడుస్తానప్పా. చూడు పుష్ప, నీకు పార్ట్నర్షిప్ ఓకే కానీ మంగళం సీను తెలుసు కదా, మన సిండికేట్ వ్యాపారానికే పెద్ద తలకాయలు అంటాడు. డీలింగ్స్లో తేడా వస్తే షాల్తీలు లేచిపోతాయి. సీనన్న సంగతి నాకు తెలుసులే కానీ నేను పోయేస్తాలే. నమస్తే సీనన్నా. దాక్ష ఎట్లా ఉండదారు? ఏంది ఇంత అర్జెంటుగా వచ్చినారు? అంత బాగానే ఉండదు కదా? అంత బాగా ఉంటే నీకు పంచాయతీ దేనికి? ఓ ఇంతూరి మొదలు పెట్టిన ప్రాజెక్టే ఇంకా డెలివరీ కాలేదు. ఉన్న పరిస్థితుల్లో గట్టెక్కాలంటే అర్జెంటుగా 100 మంది సాఫ్ట్వేర్ పిల్లకాయలు కావాలనే. సీనన్నా, ఈ మాత్రం దానికి ఓ తూరి 4 కోట్తో జరపాలా? జావా వచ్చిన వాళ్ళని జపాన్ పట్టుకొచ్చి నీ ముందు పడేసావాళ్ళిగా. మిమ్మల్ని నమ్ముకొని ఒక చోట కూర్చోలేకే వార్నింగ్ ఇద్దామని డైరెక్ట్ గా వచ్చాము. ఇంకేం బెంగలేదమ్మా, మనకి ఈ మధ్య పుష్ప అనే కొత్త కుర్రాడు దొరికినాడా. ఆడు నెట్వర్క్ చాలా పెద్దది. ఓ పుష్ప యాడో అప్పా సీనడ్ వచ్చాడా? ఒత్తూరిట్రా. కట్అవుట్ చూస్తే బాగానే ఉంటాడే. మనకు కావాల్సిందే ఒక పిల్లకాయ కావద్దు బా, 100 మంది పిల్లకాయలు కావాలనే. అట్నా మన కాడ 1000 మంది గుంపు కూడా ఉందని చెప్పలేదా చెక్క? అయినా ఈ పుష్ప ఎట్లాంటి ప్రాజెక్ట్ అయినా ఒంటి చేత్తో డెలివరీ చేయగలడు. ఈ విషయంలో తెగ్గేదేలే. దాక్ష మాటలు చూస్తే గొప్పవాడుగానే ఉండాడా. ఒకసారి ఛాన్స్ చూద్దామా? ఏంది కొత్త పిల్లకాయ అంటాడు? ఇదంతా అయ్యేటట్టు లేదు. సిచ్యుయేషన్ ని నువ్వు హ్యాండిల్ చేస్తావా, నన్ను హ్యాండిల్ చేయమంటావా? కొత్త పిల్లకాయ కదా, ఒకసారి ఛాన్స్ చూద్దాంలే. చూడుకోండన్నా, వారం దినాల్లో ప్రాజెక్ట్ డెలివరీ కాలేదో ఈ దాక్షాయినితో బేరాలుండవు. డైరెక్ట్ గా బ్లేడ్ తో కొయ్యడాలే. ఈ పాటికే కొండారెడ్డికి అర్థమైంటారు కానీ మనం పోయిద్దాం పదా. సీనన్నా, మీరు పోయిరండి సీనన్నా, నేను సర్దుకుండా చూసుకుంటాలే. చూడు పుష్ప, చూసినావా మంగళం సీను కంటే దాక్షాయని రొంబ డేంజర్ అప్ప. పుష్ప మనకే వచ్చే నెలలో సిండికేట్ మీటింగ్ ఉండదప్ప. సీనన్న దగ్గర మాట రాకుండా చూసుకోవాలి నువ్వు. అట్నేనా, నేను చూసుకుంటాలే, మీరు పోయిరండి. అక్క మంద సిండికేట్ మీటింగ్ ఉండదు కదా, మళ్ళీ వెళ్తుందా? రే కేశవ, శ్రీవల్లి ఇంటికి పోతా ఉన్నట్టుందిరా. నన్ను చూసి నవ్వుతాందిరా. కొత్తూరు మాట్లాడొస్తా. మే శ్రీవల్లి ఇటు రామ్మా. ఏంది పాప నవ్వుతా ఉండవు? నచ్చినానా నీకు? నువ్వు నాకు నచ్చేది ఏంది? మరి దేనికి పాప నవ్వుతా ఉండవు? ఇస్తే నవ్వరా ఎట్ట? దుడ్డా? దుడ్డేంది మ్యా? నేను నిన్ను చూడలేదనే ఓ పులిపెక్కి పోతా అంటావంట కదా. పులిపెక్కిపోతా అంటానా? అందుకే నీ ఫ్రెండ్ కేశవా దుడ్డు ఇచ్చి నవ్వమంటే నవ్వితే 3 లక్షలు ఇచ్చి ఉండాడులే. ఓ అందుకు నవ్వినావు పాప నువ్వు. రే కేశవ, మొత్తం ముంచేసినావు కదరా నన్ను. అయినా ఇప్పుడు దాంతో ఎందుకులేగానే, ఎప్పటి నుంచో నాకు మా ఆడియన్స్కి అర్థం కాని విషయం ఒకటి ఉండాలి. అడిగేదా నిన్న ఇప్పుడు
మన ఆడియన్స్కే అర్థం కాని విషయమా? ఆ. ఏంది మ్యా? అయినా నీ భుజమైంది టోకియో టవర్ లాగా పైకి ఎత్తుకుంటావే, స్టైల్ ఇచ్చుతాడవా అమ్మాయిల ముందర? ఏంది ఇదే? ఆ. రోజు పొద్దున్నే నీకు సైట్ కొట్టడానికి తొజైలైన్ తీసుకుంటాడా? దాంట్లో దొబ్బుడుకు భుజం పైకి కాకపోతే ఏడికి పోతుంది మ్యా? ఓ అట్లా నాకు తెలియదు ఈ విషయము. సర్లే గానే నేనంతే అంత ఇష్టమైతే నాతో పాటు డేట్కి వస్తావా నువ్వా? దాంట్లో డౌట్ దేనికి పాపా నీకు? నువ్వు యాడికి రమ్మంటే ఆడికి వస్తావు కదా. రే కేశవ, శ్రీవల్లి ఒప్పేసుకుంటాదిరా, ఆడ నీ పరిస్థితి ఎట్టా ఉండదు? శ్రీవల్లి మా పుష్పని లవ్ చేస్తుంది కదా, మరి మనం లవ్ చేసుకుందామా? ఏందబ్బి అందుకే నేను అనుకున్నా ఏంటి తిరుగుతాంది. సర్లే నీకేం తక్కువలే. మచ్చా మనలో నన్ను లవ్ చేస్తున్నాం మచ్చా, ఓ డేట్ వేసుకుందాం మచ్చా. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పిల్లనైపోయినట్టుంది రా సామి, నా సామి. సామి సామి అంటాంటే నా పెనిమిటి లెక్క చక్కంగుంది రా సామి, నా సామి. నీ ఎనకే ఎనకే ఎనకెత్తంటే, నీ ఎనకే ఎనకే ఎనకెత్తంటే ఎక్కన గూడి ఎక్కినట్టుంది రా సామి. నీ పక్కన కూసుంటే పరమేశ్వరుడే తక్కినట్టుంది రా సామి. నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎర్ర ఎట్టినట్టుంది రా సామి, నా సామి, నా సామి, రా సామి. బంగారు సామి, మీసాల సామి, రోషల సామి. రే కేశవ, ఈ ఎగిరిందంత సార్లే కానీ మనము సిండికేట్ పంచాయతీకి పోవాలరా. ఆ పంచాయతీకి మంగళం సీను, కొండారెడ్డి బ్రదర్స్, ఎంపీ గారు కూడా వస్తూ ఉండారు. సరే మచ్చా వెళ్దాం బాగా. ఏం సీనా అర్జెంట్గా పంచాయతీ పెడితే? ఎంపీ గారు సిండికేట్లో కొత్తగా పిల్లకాయలు తయారవుతా ఉన్నాడు, రూల్స్ తూట్లు పెడతా ఉన్నారు. ఇట్ట కాదు కానీ ఏదైనా విషయం ఉంటే డైరెక్ట్గా చెప్పబ్బా. పుష్పగాడు డైరెక్ట్గా కస్టమర్స్తో ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నాడు ఎంపీ గారు. పుష్ప, సిండికేట్ రూల్స్ తెలుసా నీకు? సిండికేట్లు ఏళ్ళు పెట్టకూడదనే కొండారెడ్డి చెప్పలేదు, అయ్యింది. సిండికేట్ రూల్స్ పక్కన పెట్టండి అన్న. అయినా ఈ పుష్ప వేలు పెట్టడానికి రాలే, ఏలేయడానికి వచ్చిండాడు. ఏందిరా సిండికేట్లకు వచ్చి నెల రోజులు కాలేదు, ఎగిరెగిరి పడతా ఉన్నావా? ఈ మంగళం సీని ఏందో చూపించాలా నీకు? ఏంది సీనన్నా, ఏం మాట్లాడుతూ ఉండవు? మాకేమో 20% కమిషన్ ఇచ్చి నువ్వేమో 80% నొక్కేస్తున్నావు. ఏంది ఇది? ఇదేనా సీనన్నా? ఎన్నాళ్ళ నుంచి మనందరం కలిసి వ్యాపారం చేస్తా ఉంటే ఇట్లా మోసం చేసేదే? ఏందిరా సిండికేట్లో చెక్కలు చెప్పాలా మీక? కట్ట మీద కూర్చొని కబుర్లు చెప్పడం కాదబ్బా, నీళ్ళల్లో దిగితే తెలుస్తుంది లోతెంతో. ఏం సీనా అంతగానో కమిషన్ కాజేస్తా ఉండవా? ఎంపీ గారు సీనన్నా చాలా కాలం నుండే మనకు వచ్చే కమిషన్లో తేడా చేస్తూ ఉన్నాడు. ఇట కాదు కానీ ముందు మన సిండికేట్ బాగుండాలంటే పుష్పాని అందరం కలిసి లీడర్ చేస్తే బాగుంటుంది ఎంపీ గారు. అవును సారు, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, ఈ సిండికేట్ పవర్ ఏందో చూపిస్తా. జపాన్ మార్కెట్లో ఉన్న పెద్ద తలకాయలందరినీ లైన్లో పెట్టుండా. మనం చెప్పిందే రేటు, వాళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు కానీ మనం కంప్లీట్ చేస్తే నీకు విషయం తెలిసినా? ఎంపీ గారికి వచ్చే కమిషన్ నెలకు 10 కోట్లు. ఊరినే 10 కోట్ల? మంగళం సీన్ వ్యవహారం చూస్తుంటే ఏదో తేడా కొడుతుందబ్బా. పుష్ప లీడర్ అయితే సిండికేట్కి చాలా మంచిది అనిపిస్తుంది. అందుకనే ఇక నుండి పుష్పనే సిండికేట్ లీడర్గా ఉంటాడు. రేపే ఆశాకుశాలో ప్రమాణం. యో మా దాక్ష ఎప్పుడో చెప్పుండది పిల్లకాయలతో సిండికేట్ ఎందుకని. అందుకే లేటెస్ట్గా అయినా లేటెస్ట్గా రియల్ ఎస్టేట్లో దిగిపోతా ఉంటా. పుష్ప లీడర్ అయిన సందర్భంలో మనం పార్టీ చేసుకోవాల్సిందే. ఒక సాంగ్ చేసుకోండి. అంటవా
ఏంటి పుష్ప ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నావు? మరి నాకు పార్టీ లేదా పుష్ప? ఓ ఎస్పీ సారు ఏ నిట్టా వచ్చిండారు, బాగుండరా? ఇండియాలో శాండిల్వుడ్ మాఫియాని జపాన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసావు పుష్ప. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఏం మాట్లాడుతున్నారు సారు? శాండిల్వుడ్ వ్యాపారం మానేసి సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తానులే. ఈ గుంపంతా చూస్తూ ఉంటే నమ్మకం కావట్లేదు పుష్ప. అయినా ఒక్కటి తగ్గింది పుష్ప. సార్ తగ్గింది? మీకు వచ్చే దుడ్డా? మీ కమిషనా సారు? కమిషన్ కాదు పుష్ప, ఒక్కటి తగ్గింది పుష్ప. ఎస్పీ గారు చెప్పింది 100% కరెక్ట్. ఒక్కటి తగ్గింది. డాన్సులు డైలాగులు బాగున్నాయి కానీ పుష్ప స్కిట్లో సమంత లేకుంటే ఎట్లా? అదే తగ్గింది. సమంత డాన్సే తగ్గింది. సమంత డాన్స్ చూడటానికి ఇంద్రుడు దేవలోకం నుంచి భూలోకం వచ్చాడు. ఓహో, ఇంద్రుడు వచ్చింది సమంత ఐటమ్ సాంగ్ గురించా? పుష్ప మరి ఇంకే మన వాళ్ళని పిలిపించేసే అదేదో లాగించేసే, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే.